సార్ నేను మీతో ఒక ముఖ్యమైన నిద్ర లేపుతున్నావా? గట్టిగా చెప్పరా. అంటే సార్ ఇంకా గట్టిగా కదా, కాస్త గట్టిగా. సార్ ఇప్పుడు చెప్పు. గట్టిగా. సార్ నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమైంది? నువ్వేం చెప్పావో తెలుసా? ఏం చెప్పాను? వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. నేను ఒప్పేసుకుంటే మీరు ఇలా గలాటా చేస్తే నేను రాను. బుజ్జి 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 పాపం బిడ్డ కాళ్ళు ఆగుతున్నట్టున్నాయి. ఈ కూర్చో. కుర్చీ మార్చుకు తట్టుకొని పడతాను. ఏం పడవలే, కూర్చో. రే నాన్న, బాగా కూల్గా కామ్గా ఆలోచించి డైలాగ్ చెప్పు. అయితే చేతి చెప్పు. ఇదేంటి? ఇది ఒక రకమైన స్టైల్ తెలుసా? సరే చెప్పాలి మరి. సార్ మేమిద్దరం ఏమాత్రం ఆవేశపడకుండా బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. దీంట్లో ఉన్న కష్ట నష్టాలు మాకు తెలుసు. మేమిద్దరం ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఈ మాత్రానికి ఇంతసేపా? నాన్సీ, వీఆర్ టేకింగ్. ఓకే, 1 2 3 గో. సార్ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం. నా పేరు చంద్రం, ఈయన నా ఫ్రెండ్ చంటి. హలో హలో. మేమిద్దరం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. గుడ్. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఇది ఫ్రెండ్స్ ఏం కాదండి, ఇది వేరే విషయం. అసలు విషయం ఏమిటో చెప్పండి. మీ స్కూల్కి ఏమైనా చందా కావాలా? గుర్తొచ్చింది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేమిద్దరం చాలా బాగా ఆలోచించి ఆవేశపడకుండా ఈ నిర్ణయానికి వచ్చాం. అందుకే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఇంతకీ ఏమిటి మీ ప్రాబ్లం? అది ప్రాబ్లం ఏం లేదు సార్. మా వాడు మీ ముందు కాస్త నర్వస్ గా ఉన్నాడు. విషయం అంతా నేను చెప్తాను. చంద్రం ఒక మంచి కుటుంబంలో పుట్టాడు. నెలకి 2000 పైగా సంపాదిస్తాడు. మా సైడ్ అంతా ఓకే. ఇంత జరిగిన తర్వాత కాదనడం ఏం బాగాలేదు. ఓ పని చేయండి, ఇద్దరిని ఆశీర్వదించండి. కూడా పప్పులో కాలుసాను అనుకున్నా. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం క్లియర్ గా చెప్పండి. అదేనండి, మీ ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదమా? ఆశీర్వాదం దేనికి? అదేమిటి సార్, మీ అమ్మాయి పెళ్లికి మీరు ఆశీర్వాదం చెబితే ఎలా సార్? నా కూతురు పెళ్లి ఇప్పుడేం లేదే. ఇప్పుడు కాదు సార్, ముందుగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుని రికార్డింగ్ లేని డేట్స్ లో పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. అదే సార్ మేము చెప్పేది. అందులో మీ ఇంట్రెస్ట్ ఏమిటి? అదేమిటి సార్, ఈ రోజు మీ ఇంటి అమ్మాయి అనుకోండి, రేపు మా ఇంటి కోడలు అవుతుంది కదా సార్. వాట్ డు యు మీన్? అదే సార్, వాట్ ఐ మీన్ ఈస్, నాన్సీ చంద్రం అబ్బాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నాం డిసైడ్ చేసుకున్నారు. జార్జ్! జార్జ్! వస్తున్నారండి. ఏమైంది? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఐ వాంట్ టు నో. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? మేమేం చేశాం డాడీ? నన్ను అడుగుతున్నావా? ఏం జరిగిందో చూడు. వీడు నీ చెల్లెల్ని పెళ్లి కడగడానికి వచ్చాడు. ఎవరితో తెలుసా? ఈ గుడ్డి వదవతో. ఏమిట్రా, ఏమైంది? ఇంకా ఏం కావాలి? నీ ముద్దుల మనవరాలు కథలు రాస్తాను, కవిత్వం రాస్తానంటూ వీడి చుట్టూ తిరిగింది. అది అలుసుగా తీసుకుని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని సిద్ధమయ్యాడు. మీరంతా ఏం చేస్తున్నారు? జస్ట్ 1 మినిట్. ఎందుకలా అరుస్తారు? నాన్సీ చంద్రాన్ని నిజంగానే ప్రేమించింది. ఈ విషయం మీకు తెలుసో తెలీదో తాతగారికి తెలుసు. థ్యాంక్ యూ డాడీ. డాడీ డాడీ Daddy is coming. My God save Daddy. My God save Daddy. ఈ జరిగిన గ్రంథం మీకు తెలుసా? తెలుసు. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ నాటకం? ఇవాళ నుంచి. ఇవాళ నుంచా? ఇవాళ అంటే ఇవాళ కాదు. ఆ వేళ బాటను లవ్ చేసింది ఎప్పటి నుంచో అని అడిగాను. ఇవాళ నుంచి ఉంది. ఇవాళ నుంచి ఈ ఇవాళ వరకు. అవును, ఏ వేళ? దిస్ ఇస్ రిడిక్యులస్. కట్టుదిట్టంగా ఒక ఆడపిల్లని ఎలా సాకాలో తెలియదు. కొంపలో ఇందరుండి ఏం చేస్తున్నారు? ఇదంతా మీ వల్లే. ఇందుకైనా తాత మనవరాళ్ళిద్దరూ
ఎక్కడ చూసా అమ్మా, గుసగుసలాడుకున్నా నువ్వు ఆగు. ఇదిగో మీ ఇద్దరు మర్యాదగా వెళ్ళిపోండి. Get out! సార్, డాడీ, నేను చెప్తున్నాను, డాడీ. మీరు మర్యాదగా బయటకు పోండిరా. సార్ బయటికి పోండిరా. సార్ మర్యాదగా మాట్లాడండి, లేకపోతే లేకపోతే ఏం చేస్తారా? మేము కూడా అలాగే మాట్లాడతాం. అంటే ఏమిటా నువ్వు అనేది? మర్యాదగా మాట్లాడరా అన్నాను. ఏంట్రా ఉట్టి సోడా పోస్తావు? వాడు ఎప్పుడు అంతే గురు. రే బావా చంద్రం, ఆ దేవుడే అడ్డుపడ్డా సరే నాన్సీ నీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. నువ్వేం వర్రీ కాకరా. నా మీద నమ్మకం లేదా? ఆ? మాట తప్పనవాడిని నేను ఒక్కడనే. ఈ బ్రాంతి మీద ఒట్టు కింద ఫస్ట్ టైం కదా, కానీ ఏంటి? కోర్కెలన్నీ తీర్చే కలియుగ కామధేను. శోకం కావాలా? ఉంది. రౌద్రం కావాలా? ఉంది. రౌడీజం కావాలా? అది కూడా ఉంది. నవరస భరితం ఈ మధు కలశం, తాగితే పోవును నీరసం. వద్దు వద్దు, కానీ కానీ నాకు అరే వా, మన తాన్సేన్ కూడా చెప్పాడు కానీ కానీ అంటే అక్కడ ఏం జరిగిందిరా? రేయ్, వీడు మన డబుల్ బేస్ రాముడురా. రే రాముడు, తప్పు మందేరా. దొన్నపోతుకి దండం పెట్టాం, అది కొమ్ములతో కొమ్మింది అంతే. వాళ్ళ అంత అవమానం చేశారా? అవమానమా? కుక్క తెలుసా? కుక్క కుక్కని కొట్టినట్టు కొట్టారు అంతే. పట్టు పట్టు ఊరగాయ పట్టు. బాగుందా? బాగుందా? ఇంకా కావాలి. ఊరగాయ మంద? రెండు. సభాష్ రా బావా, చూసుకో. వెంకటరత్నం నరసింహరాజుపేట పోయి పోయిరా పోయి. బావా తీసుకో, ఫస్ట్ గా ఉంటుంది కానీ. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దాదటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో. ఎందుకు ఎందుకు? అందుకే ఓకే. చంద్రన్న, చంద్రన్న, నీకు జరిగిన అవమానాన్ని సహించలేనన్నా. నేను కూడా సహించలేకపోయాను. రేయ్, నిన్ను కొడుతుంటే ఒక మాట అయినా అందిరా? అదేంటో మాట్లాడితే నేనున్నాను. మన వాడి కోసం నన్ను ప్రాణంగానే చేస్తాను. నేనిస్తాను. ప్రాణం కావాలా? వద్దు. వద్దా? చిప్స్ కావాలా? వద్దు. వద్దంటే వద్దు, మరి ఇంకేం కావాలి? వాళ్ళని కొట్టాల. ఎవరిని? వాట్ డాడీ పిలిచారా? నువ్వు శ్యామ్కి ట్రంకాలు చేసి వెంటనే పీటర్ని ఇక్కడికి పంపించమను. అంతేకాదు, నో, నా జీవితాన్ని మీ ఇష్టాలతో నిర్ణయించకండి. ఐ లవ్ చంద్రం. మళ్ళీ మళ్ళీ ఆ మాటే మాట్లాడు. ఆ గుడ్డి విధవకి ఎంత ధైర్యం! నా ఇంటికొచ్చి నన్ను పిల్లనివ్వమని అడుగుతాడు రాస్కల్. డాడీ, చంద్రాన్ని గురించి చులకనగా మాట్లాడకండి. అతను ఎంత మంచివాడో మీకేం తెలుసు? అబ్బా, వాడి గురించి మాట్లాడితేనే నీకంత కోపం వచ్చింది. ఏదో గొప్పవాడైనట్టు. గుడ్డి రాస్కెల్. నాన్సీ, చూడు నీ పీడు ఎంత మంచివాడో నీ కళ్ళారా చూడు. తప్ప తాగి రౌడీ మొక్కలు వెంటేసుకొచ్చాడు రాస్కెల్. దొంగ రాస్కల్స్ అంతా మోగ్గా వచ్చారా? మగాడే ఆయన ఒకలాగా గౌన్ వేసుకుంటారా? తాగుబోతురా, పోండి 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 ఇక్కడి నుంచి. వదిలే. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వేగా నన్ను గుడ్డి వెధవన్నా అన్నాడా? అన్నాడు ఆ, అన్నాడు. ఓకే సరే, నేను గుడ్డి వెధవనే ఒప్పుకున్నాను. కానీ నేను చేసినంత నువ్వు చేయగలవా?
నేను ఫిడిల్ వాయిస్తాను, నువ్వు వాయించగలవా? 1 2 3 చెప్పురా. వద్దు వద్దు, ఫిడిల్ తీసుకురాలేదు. ఇంకేం చేయగలను నేను? పల్టీ కొడతాను. పల్టీ కొడతారా వాడు? ఇక్కడ చోటు ఉందా? ఓకే, 1 2 రారా బయటికి, దొంగ వెధవ రా. ఇక్కడ ఇక్కడ ఎలా వచ్చింది ఇల్లు? ఏమిట్రా వాగుతున్నారు? రాస్కల్స్, రండ్రా. ఎవరు వస్తారు? రండ్రా, చూస్తాను. మమ్మల్ని అందరూ జార్జ్ ఏమిట్రా ఎల్లరు ఏడు లోపలికి వచ్చి అరే జార్జ్ నా మాట పోరా లోపలికి ఏంటి నాయన ఇక ఎలా టమాటా వెళ్ళిపో నన్ను తన్నాడుగా. ఎందుకు నడతావు? ఆ రోజు మీ అన్నయ్య నన్ను కొడుతున్నప్పుడు చూస్తూ ఉన్నావు కదా. ఇవాళ నేను కొట్టానా? కిల్లి రంగు వచ్చింది. ఇప్పుడు మీ అన్నయ్య కనుక అడ్డుపడుతున్నావా? లోపలికి తీసుకురా. ఇన్నాడు ఏదో మంచివాడు అనుకున్నాను, మంచివాడు మా వాడితో పోట్లాడాను కూడా. కానీ ఇలా తాగు చల్లటి చేస్తావా? నీకు కళ్ళు మాత్రమే లేవనుకున్నాను, బుద్ధి కూడా లేదు. మరి నన్ను గుడ్డివాడుంటుందే. నాతో బజార్లంటే తిరిగినప్పుడు తెలీదా నేను గుడ్డివాడినని? అంతే. చంద్ర వెళ్ళిపోయి నా మాట వెళ్ళమంటుంటే ముందుకు వచ్చి వెళ్ళిపో, లేకపోతే పోలీసులు పిలిపిస్తాను. ఇక్కడ నుంచి నా మొహం చూడుకో, వెళ్ళిపో. ఇంతవరకు నీ మొహం చూశానేంటి? రిపోర్ట్ చేస్తావా పోలీస్కో? చే, నాకు భయం లేదు. నన్ను కొట్టాలా? నేను ఈ కేసు అసెంబ్లీలో పెడతాను. హలో, పోలీస్ స్టేషన్. నెత్తి నారు కొట్టుకొని చెప్పాను, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? నువ్వు నా మాట వినిపించుకుంటేగా. ఆ పిల్ల, ఆ జాన్సో నాన్సో ఎంత వగలాడి కాకపోతే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తుందా? అయ్యో పిన్ని, కాసేపు ఊరుకుంటావా? నా తల పగిలిపోతుంది. అవునరా, నేను మాట్లాడినప్పుడల్లా నా నోరు ఇలాగే ముగిస్తావు. ఇప్పుడేం జరిగిందో చూడు. నువ్వు నా మాట వినుంటే ఇంత కూడా జరిగి ఉండేదా? ఇందా కాస్త మజ్జిగ తాగు. అత్తగారు ఉల్లిపాయ వేశారా? ఉల్లిపాయకి ఇంత సౌండ్. గుణపం మింగి సొంటి కషాయం తాగితే జీర్ణం అవుతుందా? ఇదంతా నా కర్మ. అయ్యో, నీ కర్మ కాదు, నా కర్మ. నేను చేసిందే తప్పు. నేను ఎందుకు ఇలా చేస్తాను? ఎందుకు ఇలా? ఇదంతా తలబద్దలు మాట్లాడతారా? నువ్వేం తప్పు చేసావురా? పెళ్లి సంగతి మాట్లాడటానికి వెళ్ళావు. నచ్చకపోతే మా పిల్ల నిబొమ్మను మర్యాదగా చెప్పాలి, కానీ చేయి చేసుకుంటారా? మర్యాద తెలియని పశువులు. దానికి తోడు పోలీసులు పిలిచి పట్టిస్తారా? నువ్వే హత్య చేసావా? వాళ్ళ ఇల్లే దోచేసావా? ఒరే బాబు, ఇదంతా నంగనాచి తంగపుర నాన్సీ వల్ల జరిగిందిరా. అయ్యో, అసలే గందరగోళం, ఇంకా ఎక్కువ చేయకు పిన్ని. అత్తగారు, వాళ్ళ నాన్న కేసు పెట్టాడే, దాని సంగతి ఏమిటి? నేనున్నానుగా, మరేం భయం లేదు. వాళ్ళతో మాట్లాడి కేసు విత్డ్రా చేయిస్తాను. రిడిక్యులస్. కేసు కొట్టేయించాలా? మీ వాడు చేసిన వెధవ పనికి జైలుకెళ్ళి తీరాల్సింది. మీరు ఇదే చెప్పడానికి వస్తే ఇక మీరు వెళ్ళొచ్చు. తొందరపడకండి. ఇది నిదానంగా మాట్లాడుకుంటే మన రెండు కుటుంబాలకి మంచిది. రేపు మీ అమ్మాయికి పెళ్లి కావాలి కదండి. ఇప్పుడు ఈ కేసు, కోర్టు, నానాలరీ జరిగి మీ అమ్మాయి పేరు కాస్త పేపర్లో ఎక్కితే ఏం బాగుంటుంది చెప్పండి? గుడ్డ ముళ్ళ కంచె మీద పడింది, మెల్లగా తీసుకోవాలి, తప్పదు. బాగుందమ్మా మీరు చెప్పేది. పెళ్లి కావాల్సిన పిల్ల ఇంట్లో ఉంది. వాడు తాగొచ్చి నా గుమ్మంలో నానా రభసా చేస్తుంటే పోలీసులకు అప్పగించకుండా చూస్తూ ఊరుకోవాలా? అదే నేను చెప్పేది ఏమిటంటే, మీరు చెప్పాల్సింది ఏం లేదు, లోపలికి వెళ్ళండి. సరే, మీరు ఇంతగా చెప్పారు కనుక మీ వాడి మీద కేసు కొట్టేయించానుకోండి. రేపు మా అమ్మాయి పెళ్లి రోజున మళ్ళీ మీ వాడు తాగొచ్చి అల్లరి చేయడం నమ్మకం ఏమిటి? నా పెళ్లి గురించి మీరెవరూ బాధపడక్కర్లేదు. నేను చంద్రాని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. విన్నారా? ఇప్పుడు చెప్పండి, తప్పెవరదో? మీ అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటే మా వాడిని తప్పపడడం మర్యాదగా లేదండి. నాన్సీ, నువ్వు లోపలికెళ్ళు. డాడీ, నా పెళ్లి నా ఇష్టం. నా ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకండి. వాటికి నేను ఒప్పుకోను. ఏమిటో అవుతున్నావు? జార్జ్,
ఇంత జరిగాక ఇంకా గుడ్డివాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను కళ్ళ కూడా అనుకోకు. అనుకుంటే ప్రయోజనం లేదు. మా వాడికి వేరే సంబంధం ఖాయం చేశాను. నేను నమ్మను. చంద్రం ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? ఒప్పుకోక ఇంత రభస జరిగాక ఇంకా నిన్నే తలుచుకుంటూ కూర్చుంటాడనుకున్నావా? వాడిష్టం మీదే ఆ సంబంధం ఖాయం చేశాను. అరే ఎందుకమ్మా ఏడుస్తావు? అతను మరో పిల్లని చేసుకుంటానంటంతో అతను ఎలాంటి వాడో అర్థమైపోయిందిగా. నీకు మంచి సంబంధం చూసి నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తాను. అమ్మా, అమ్మాయి లోపల తీసుకెళ్ళి. ఊరుకోమ్మా నాన్సీ, లోపలికి పద. ఇక మీరు వెళ్ళి రావచ్చు. రండి అత్తగారు రండి. వెళ్ళిన పని ఏమైంది? నాన్సీని చూసావా? నాన్సీ ఏం చెప్పింది? చంటి సూట్ కేసు ఏదైనా ఉందా? ఎందుకు? ఉందా లేదా? అక్కడ ఉంది. సూట్ కేసు ఎందుకు? అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలరా? జరగకూడదే జరిగిపోయింది. చి 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 మనుషులా వాళ్ళు, రెండు కాళ్ళ పశువులు. చి ఒరే బాబు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. వెళదాం పద. నేను ఎక్కడికి రాను. అక్కడ ఏమైంది? నాన్సీ చూసా. చంటి ఈ బట్టలన్నీ వాడవేగా? సంస్కారం లేని మనుషులు తండ్రి కొడుకు కలిసి అరిచారు, గొడవ పెట్టారు. సరే, ఆ పిల్ల అదేం తక్కువైందా? అది అంతకంటే గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చంటి ఈ బట్టలన్నీ మడత పెట్టు. నాన్సీ ఏం చెప్పిందో చెప్పు. ఇంకేం చెప్తుందిరా? తండ్రి చెప్పినవే చిలకలాగా ఒప్పచెప్పింది. నీ వల్ల దానికి చాలా అవమానం అయిపోయిందట. తాగొచ్చి గొడవ పెడతామని అనుకోలేదట. చిచి పదే పదే ఆ మాట అనుకోవటం ఎందుకు మళ్ళీని? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ నాన్న నాన్సీకి వేరే సంబంధం ఖాయం చేశాట. నీ మాట మీతో మరీ చెప్పమన్నాడు. మంచి సంబంధం చూసేవరా? ఇలాంటి వాళ్ళని జన్మలో ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను. చంటి ఇవన్నీ మా వాడు పెట్టలా పెట్టు. బాబు జాగ్రత్త అమ్మా. నాన్సీ ఏం చెప్పింది? అదే, అది అంతకంటే గట్టికురాలరా. నువ్వు గుడ్డివాడవట, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదట. అందుకని తాగొచ్చి తందాలు ఆడావని ఏవో సాకులు చెప్పింది. ప్రేమించడానికి నువ్వు కావాలట, పెళ్లి చేసుకుందుకేమో వేరే ఇంకొకటి కావాలంట. చంటి ఈ పుస్తకాలన్నీ మావాడవేగా? నాన్సీ నాన్సీ పెళ్లికి ఒప్పుకుందా? అది ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఏర్పాట్లు వాళ్ళెందుకు చేస్తారు? చంటి చంటి చంద్రం చంటి చంద్రం చంటి చంటి నాకు భయంగా ఉందిరా. భయం ఎందుకు? నేనున్నాగా. ఏమైందిరా? అంతా చీకటిగా ఉందిరా. అత్తగారు ఒకసారి రండి. పిన్ని రండి. పిన్ని 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 నాకు కళ్ళు కనపడదని కదా నాన్సీ ఇలా ఎందుకు చేసి? నాకేదో భయంగా ఉంది తాత. ప్రేమించే వాళ్ళు ఎప్పుడు భయపడకూడదమ్మా. నువ్వు చందనం ఒకసారి కలుసుకుని వివరంగా మాట్లాడుకుంటే అంతా చక్కబడుతుందని నా నమ్మకం. ఎలా తాత? ఒకవేళ చంద్రం పిన్ని చెప్పింది నిజమే అయితే? నో, ప్రేమ కథలన్నీ చెప్పుడు మాటల వల్లే చెడ్డాయి. నువ్వే స్వయంగా వెళ్ళి అతన్ని కలుసుకో, అతనితో మాట్లాడు. అప్పుడు కానీ ఈ సమస్య తీరదు. చూడమ్మా, మనసుంటే మార్గం లేకపోదు. నాన్సీ, నువ్వు ఈ కథకు ఎలాంటి ముగింపు ఇవ్వదలుచుకున్నావమ్మా? నాకే తెలియడం లేదు తాత. చూడమ్మా, నువ్వు దీన్ని ఎలాగైనా ముగించవచ్చు, కానీ ఆ ముగింపు దుఃఖాంతం కాకూడదనే నా ఆశ. రండి
ఇప్పుడు ఇక్కడి నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళాలనుకోండి 3 అడుగులు. ఓకే 1 2 3. అరే అలా జరిపి పెట్టకండి. మేమేం చేసినా ఒక కొలతల ప్రకారం చేయాలి. మీరు ఇలా అరే నువ్వా అమ్మా? ఎవరు కొత్త వాళ్ళ ఇంట్లో దూరారనుకున్నా. చంద్రం ఇల్లు ఖాళీ చేసి 2 రోజులైందే. అవును, ఈ మధ్య నువ్వు ఇటుకేసి వస్తున్నట్లేదే, ఏమైందమ్మా? అన్నట్టు చంద్రం పెళ్లిట వాళ్ళ పిన్ని గారు చెప్పారు. ఇప్పుడు అసలు వాళ్ళ పిన్ని గారి ఇంట్లోనే ఉంటున్నాడు. అది సరే, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలా? ఏమమ్మా ఎక్కడికి వెళ్ళాలి? రా రా రారా సుల్తాన్ సుల్తాన్. మన సుల్తాన్ నాన్న ఏంటి? చూసావా 2 రోజులు నీకు ఎలా ఫ్రెండ్ అయిపోయిందో? చూసి మొరగటం లేదు. ఫ్రెండ్, నీకు చాలా మంచి ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఎవరు కావాలమ్మా? చంద్రంతో మాట్లాడాలి. నీ పేరు? నా పేరు చంద్రంతో నీ మాట్లాడాలి. పేరేంటమ్మా? అది తెలుసు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. పేరు చెప్పండి అమ్మా, పిలుస్తాను. అక్కడే కూర్చున్నాడు కదండి, ఇప్పుడే మాట్లాడు. పేరేంటంటే చెప్పరేంటమ్మా? చంద్రంతో. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చంద్రాన్ని చూడాలని. నీ పుణ్యమా అంటూ ఎన్నో ఏళ్ల తర్వాత నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు. వాడిని మళ్ళీ నా నుంచి దూరం చేయకు. నువ్వు చదువుకున్నదాన్ని అర్థం చేసుకోగలవు అనుకుంటాను. చంద్రన్ నిన్ను మర్చిపోయి సుఖంగా బ్రతకడం ప్రారంభించాడు. వాడి మాట మీదే ఇంకొక పిల్లని చూసి పెళ్లి కూడా ఖాయం చేశాను. చంద్రం పెళ్లి ఒప్పుకున్నాడా? వాడు ఒప్పుకోకపోతే పెళ్లి ఏర్పాట్లు ఎందుకు చేస్తాను? ఒక్కసారి అటు చూడు, ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాడు. వాడిని మళ్ళీ పాడు చేయకు, వెళ్ళు. వాచ్మెన్, ఈ అమ్మాయిని బయటికి పంపించు.